ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక రైతు తన కుమారుడితో కలిసి సాదాసీదాగా జీవించేవాడు. ఒక సంవత్సరం వర్షాలు పడలేదు. పంటలెండిపోయాయి. కష్టాలు మొదలయ్యాయి. వర్షాభావంతో రైతుకు ఉన్న పశువులన్నీ చనిపోయాయి. చివరకు రైతు దగ్గర ఒక్క గాడిద మాత్రమే మిగిలింది. ఈ గాడిద నమ్మితే అయినా డబ్బు వస్తుంది. రైతు తన కుమారుడితో కలిసి పట్టణానికి బయలుదేరాడు. ఆ బిడ్డ, పట్టణానికి వెళ్దాం. అవునా? గాడిలో ఉండే కానీ ఎవరు ఎడబోయలేవు. ఎంత మూర్ఖులు. ఆ మాటలు రైతుకు బాధ కలిగించాయి. నీవు గాడిదపై ఎక్కు. బలమైన యువకుడు కూర్చున్నాడు. పేద తండ్రి నడుస్తున్నాడు. ఇది అన్యాయం. ఏం చేస్తున్నారు వీళ్ళు? కొడుకు దిగిపోయాడు. తండ్రి గాడిదపై ఎక్కాడు. ఎంత స్వార్థం! తను గాడిద పైన కూర్చొని చిన్న పిల్లవాడినన్నాడు. ఇక ఏం చేయాలో తెలియక ఇద్దరూ గాడిదపై ఎక్కారు. అయ్యా, ఇది బాగా వణుకుతోంది. పట్టుకో. ఇంకొందరంటారు, పాపం గాడిద. ఇద్దరు తండ్రి కొడుచు దాని బాధ. మేము కాదు. ఇక దిగిపోదాం నాయనా. గాడిద ఉండి కూడా దాని మీద కూర్చోరు. నాన్న, మనం ఏం చేసినా తప్పేనా? అవును నాయనా, అందరి మాటలు వింటే ఎవ్వరూ సంతోషపడరు. మనకు సరైనదనిపించినదే చేయాలి. అందరి మాటలు వింటే మన దారి తప్పిపోతుంది. మన బుద్ధి, మన నిర్ణయం, అదే నిజమైన మార్గం.